హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం రోజు తీసుకునే ఆహారం మన శరీరానికి శక్తిని, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈరోజు మనం తయారు చేసుకునే ఈ ప్రత్యేకమైన జావా బార్లీ, ఓట్స్, మకానాతో తయారైంది. ఇది ఒక సూపర్ హెల్దీ న్యూట్రిషియస్ డ్రింక్. బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఓట్స్ హృదయ ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మకానాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఈ మూడు కలిపి తయారు చేసుకునే ఈ జావా ఉదయాన్నే తాగినట్లయితే రోజు మొత్తం ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇది సింపుల్గా తక్కువ ఐటమ్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ 1/2 కప్ వరకు బార్లీ తీసుకుంటున్నాను. ఈ బార్లీని లో ఫ్లేమ్లో ఉంచుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక 1/2 కప్ వరకు మకానా తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక 1/2 కప్ వరకు ఓట్స్ తీసుకోవాలి. ఈ ఓట్స్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ చాలా త్వరగా మాడిపోతాయి. కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూడింటిని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొన్ని బాదం పప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి కొన్ని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే ఇలా చిన్న ముక్కలుగా క్రష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బార్లీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ అండ్ మకానాన్ని కూడా వేసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్లో 4 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోండి. ఈలోపు మనం జావకు కావాల్సిన పిండిని రెడీ చేసి పెట్టుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బార్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ అండ్ మకానా పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఇలా వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇలా ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మనం ప్రాపర్గా మిక్స్ చేయనట్లయితే కింద అతక్కపోతుంది, చిన్న లంప్స్గా ఫామ్ అవుతుంది. సో బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు పాలు పోసుకోండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే పోసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ పాలు పోసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం అండ్ క్యాష్యూ నట్స్ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది జావకి మంచి టేస్ట్ని ఇస్తుంది. నేను స్పెషల్లీ కిడ్స్ కోసం చేస్తున్నా కాబట్టి నట్స్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి.
ఈ మొత్తాన్ని కలుపుకొని ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేనైతే కొంచెం తిక్కుగా ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకుంటున్నాను, పిల్లలు తినడానికి కన్వీనియంట్గా. మీరు కొంచెం లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం లేదా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా స్వీట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ బెల్లం పౌడర్ని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ హెల్దీ జావా రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. హెల్త్కి చాలా మంచిది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ జావా మంచి చాయిస్. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.